బుడతలు ఆమెకి ఫోటో వీడియో ఎట్లున్నాయి, నీళ్ళు ఉన్నాయని. ఆమె కాపరి, ఆమె చూస్తుంది బాగా ఆవులను చూసి ఆమె. ఇప్పుడు మీకు నేను లైవ్లో చాగిచెర్ల శ్రీ దత్త బృందావన గోక్షేత్రంలోని ఆవులు పెంపకం, వాటి సంరక్షణ బాధ్యతలు ఎలా చూస్తున్నారు అనేది మీకు చూపిస్తున్నాను. ఇది చాగిచెర్ల గ్రామంలో శ్రీ గురుదత్త స్వామి గురుదత్త మైసూరు వారి దివ్య ఆశీస్సులతోటి స్థాపించబడినటువంటి గణపతి సచ్చిదానంద స్వామి శ్రీ మైసూరు వారి దివ్య ఆశీస్సులతోటి ఏర్పరచబడిన చాగిచెర్ల గ్రామంలో గోశాల. చూడండి ఇక్కడ ఎన్ని గోవులని సంరక్షిస్తున్నారో, ఈ షెడ్యూల్లో ఎన్ని గోవుల్ని సంరక్షిస్తున్నారో మీరు బాగా చూడొచ్చు. ఎన్నో మూగజీవాలను ఒకప్పుడు మన భారత సంస్కృతిలో ఆవులను మనకి ధనంగా భావించేవాళ్ళు, పూజించేవాళ్ళు. క్రమేణా కాలక్రమేణా గోవులను సంరక్షించడం అనేది మనకి క్షీణించిపోయింది. ఇప్పుడు కొంతమంది మహానుభావులు ఉదార స్వభావంతో, మంచి మనసుతోటి ఈ మూగజీవాలను దగ్గరకు తీసుకొని గోశాలలుగా నిర్మించి ఒక పాత సంస్కృతిని, ఎప్పుడో 1970, 1965లో ఉన్నటువంటి సంస్కృతిని ఈరోజు మనం చూస్తున్నాం ఈ చాగిచెర్లలో. ఇదే చాగిచెర్లలో శ్రీ చాగిచెర్ల రామయ్య గారు, సుబ్బారావు గారు అనే వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ సమయంలో వాళ్ళ దొడ్డిలో నేను నా బాల్యంలో 1970 ఆ ప్రాంతంలో 100, 150 ఆవులని, వాళ్ళ లేగదోడలను నేను నా కళ్ళతో చూసిన సందర్భాలు ఉన్నాయి. అదే సంస్కృతిని ఈరోజు నేను ఇక్కడ చూస్తుంటే నాకు మహదానందంగా ఉంది. చూడండి మీరు ఇవి గోవులని ఎంత బాగా సంరక్షిస్తున్నారో, చాలా సంతోషము. దీని తర్వాత ఇంకా 2 షెడ్లు ఉన్నాయి అవతల లోపలికి వెళ్తే, కానీ ఆ షెడ్యూల్లో కొంచెం మట్టిగా ఉంది, ఎంతో మట్టిగా ఉంది. ఇది కొంచెం వర్షం వస్తే అవతల ఉన్న 2 షెడ్లలో నీళ్ళు కూడా వస్తాయి. నీళ్ళు వస్తాయి వెనక షెడ్లో. సరే, ఓకే.